ఇదేంటి మన ఇంట్లో కుక్క పిల్లని ఎవరు పెంచట్లేదే? ఇక్కడ మూలుగుతున్న సౌండ్ వినిపిస్తుంది. కుక్క పిల్ల కాదు, నేనేనండి. నీది? నువ్వేడుస్తున్నావా? ఏడిపిస్తున్నారండి. నిన్న ఎవరు? అందరూ. అసలు ఏం జరిగింది నీది? త్వరలో పండుగలు వస్తున్నాయి కదా, అందుకని మన ఇంట్లో అందరి కోసం మంచి బట్టలు తీసుకుందామని డిజైనర్ని పిలిపించాను. ఇందు, గిరిజ వదిన, అప్పారావు అన్నయ్య అందరూ ఆనందపడ్డారు. కానీ అత్తయ్య, మా అక్క, శ్రీశైలం బాబాయ్, గణపతి బాబు గారు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నిధి, అందరికి బట్టలు తీసుకోవాలనుకోవటం, నలుగురిలో నా అత్తారింటి వాళ్ళు గౌరవంగా ఉండాలనుకోవటం నా తప్ప. అసలు శ్రీశైలం బాబాయ్ మాటలకైతే హత్య లేదనుకో. వినలేక చెవులు మూసుకున్నాను. పద. ఎక్కడికి? నిన్నన్న వాళ్ళ నోర్లు మూయించడానికి, నిన్నింకొక్కసారి ఎవరైనా అనాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకునేలా చేయడానికి. వద్దండి, నేనేదో మీకు చాడీలు చెప్పానని రేపటి నుంచి ఇంకా సూటిపోటి మాటలు అంటారు. నా వల్ల కాదండి. భార్య భర్త కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటుంది? నువ్వురా, నేను చూసుకుంటా. అమ్మా విద్య, వంట అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. రే గణపతి, సుబ్బు, నిధి, అప్పారావు, గిరిజ అందరు రండి, భోజనానికి ఏడైంది. వస్తున్నా మావయ్య. అక్క, మిషన్ అలసిపోద్దేమో గాని నువ్వు మాత్రం అలసిపోవుగా. ఎంతకి ఎందు ఏది? వాళ్ళ స్నేహితురాలి పుట్టినరోజుంటే వెళ్ళిందిరా. అవునా? సర్లే, నువ్వైతే భోజనానికి రా. వస్తున్నాన్రా. ఏడు తమ్ముడు, ఎప్పుడు భోజనం రెడీ అవ్వకముందు వచ్చి కూర్చున్నాడువి, ఈసారి లేట్ అయిపోయిందేటి? నీ దిష్టి తగిలే, సరిగ్గా అరగట్లేదన్నయ్య. నిద్రపోతూ కూడా నోరాడిస్తుంటే ఎక్కడ అరుగుద్ది తమ్ముడు? ఏరా తమ్ముడు, నిధి చెయ్యి పట్టుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నట్టున్నావు. కొత్తగా పెళ్ళైంది కదే, ఆ మాత్రం ఉంటదిలే. ఆయన నీ పెళ్ళైన కొత్తల్లో మీ ఆయన నీ కొంగట్టుకుని చేయట్టుకుని తిరగలేదా ఏంటి? ఏమంటారో సందలుడు? ఏమీ జరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావు మావయ్య. నటించడం ఏట్రా? ఏం తెలియనట్టు అంత అమాయకంగా మాట్లాడకు మావయ్య. నేను లేనప్పుడు నువ్వు అమ్మ వాళ్ళు నిధిని ఏమన్నారు? అలా ఉండాలి, ఇలా ఉండాలి అని క్లాసులు పీకారంట కదా. మీతో పాటు ఈ గణపతి మాస్టారు, ఆయన భార్య. సుబ్బు, భార్య ఏంట్రా భార్య? వదినా అని పిలవలేవా? గౌరవం ఇస్తే రిటర్న్ ఎవరైనా ఇస్తారు. ఆయన నచ్చిన బట్టలు వేసుకోవడం తప్ప ఏంటి? అంటే మొగుడు రాగానే నీది జరిగిందంతా ఊదేసిందనమాట. మొగుడికి కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటారు? అందరిలో నన్ను కల్పకరా సుబ్బు. నేను నిధికే సపోర్టు. పాపం, మన ఇంట్లో ఆడవాళ్ల కోసం డిజైనర్ని పిలిపించింది. అమ్మ వాళ్ళకే నచ్చలేదు. ఆడవాళ్ల విషయంలో నేనున్నానంటూ మామయ్య దూరడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. సుబ్బు, ఈ టాపిక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? పదండి భోంచేద్దాం. మీ ఆవిడ్ని ఎవరైనా అంటే నీకు ముద్ద గొంతు దిగుతుందేమో గానీ నాకు మాత్రం దిగదు.
మీ అందరి వల్ల మీ మాటల వల్ల నిధి తినడానికి రాకుండా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. నేనిప్పుడు నా భార్య కన్నీళ్లు తొడవాలి. అంతలా బాధపడాల్సిందే ఉందమ్మా. మేమేం చెప్పినా నీ మంచి కోసమే కదమ్మా. బట్టల్లో మంచి ఏంటి చెడు ఏంటి అత్తయ్య, కంఫర్ట్ ముఖ్యం. కానీ నిధి, చూసే నలుగురు 4 రకాలుగా అనుకోకూడదని అలా చెప్పామమ్మా. అసలు నలుగురు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మావా? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు. సుబ్బు, అసలు నిధి ఎలాంటి బట్టలు తీసుకోబోయిందో తెలుసా? అలాంటివి నా కోడలు వేసుకోవడం నాకిష్టం ఉండదు. నువ్వు కట్టుకున్నవి బాలేవని నిధి అంటే నువ్వు మార్చుకుంటావమ్మా? రే, అర్థం చేసుకోరా. తన ఆడపిల్ల, మనింటి పిల్ల, గుళ్ళో అమ్మవారిలా ఉండాలి, చూడగానే దండం పెట్టేట్టుగా ఉండాలి. అంతేకాని అంగడి బొమ్మలా కాదురా. అదే అక్కుద్దేశం. అంటే నేను అలా ఉంటానా? నీకు కూతురు వరుసయ్యే అమ్మాయిని ఇలా అనడానికి నీకు నోరెలా వచ్చింది మావా? రే, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. తప్పుగా మాట్లాడింది మీరు. పొద్దున కూడా అంతే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు అలాగే అంటున్నారు. నిధి, బాబాయ్ ఎలాంటి వారో నీకు తెలీదా? ఏమండి, ఇంట్లో నేనేం మాట్లాడినా అది అందరికీ తప్పే అనిపిస్తుంది. వదిలేండి, నా బాధ ఏదో నేనే పడతాను. నిధి, ఆగు. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. నోరు జారింది మావయ్యే కాబట్టి మావయ్యే నీకు సారీ చెప్తాడు. మావయ్యే నీకు సారీ చెప్తాడు. మావయ్యే నీకు సారీ చెప్తాడు. శుభు, ఏం మాట్లాడుతున్నావురా? మామయ్య నిధికి సారీ చెప్పడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడిగితే ఏం కాదులేరా. రేయ్, వాడు మీ మేనమావరా. వాడు మిమ్మల్ని ఒక చిన్న మాట అనడానికి వాడికి అర్హత లేదా? మాట అనొచ్చమ్మా, మనస్సుకి బాధ కలిగించేవి కాదు. ఈరోజు ఈయనంటాడు, రేపు ఇంకొకళ్ళకి లోకు అవుతుంది, వాళ్ళు కూడా అనేస్తారు. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే మావయ్య నిధికి సారీ చెప్పాల్సిందే. సమస్య లేదు, మామయ్య సారీ చెప్పడం. సుబ్బు, వాడికంటే నేనే ఎక్కువ మాట్లాడినాను కాబట్టి నిధిని నేనే క్షమించమని అడుగుతాను. అమ్మా, అత్తయ్య, నా తమ్ముడు నేను వేరు కాదమ్మా. నా దృష్టిలో వేరేనే. అయినా అమ్మతో క్షమాపణలు చెప్పించుకునేంత వెదవని కాదమ్మా. నిధి, నువ్వైనా అర్థం చేసుకో. సుబ్బుకి అర్థమయ్యేలా చెప్పు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు కదా. మీరందరూ అనుకోవచ్చు నేనే ఆయనకి చెప్పాను అని, కానీ దాన్ని ఫోర్స్ చేస్తేనే నేను చెప్పాను. నేనెంత చెప్పినా వింటాడనే నమ్మకం నాకు లేదు. నిధికి దగ్గరవ్వాలంటే ఇదే రైట్ టైం. ఏవండి, ఇది ఇంతటితో వదిలేద్దాంలేండి, ప్లీజ్ అండి. ఈ విషయంలో నేను ఎవరి మాట వినండి. నిధి, మావయ్య, నువ్వు నిధికి సారీ చెప్తావా లేకపోతే నన్ను నిధిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా?
ఏంటి బామర్ది ఇంత చిన్నదానికా? చెప్పు మావయ్య, వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోరా, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నీకంటే గణపతి కంటే ముందు వీడు నా పెద్ద కొడుకు. నా కడుపును పుట్టిన మీ అందరికంటే వీడే నాకెక్కువ. సరే అయితే మేం వెళ్తున్నాం. మళ్ళీ ఈ జన్మలో తిరిగి రామమ్మ, చెప్తున్నా. నిధి పద. హే, నిధి, సుబ్బు, 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 బామర్ది, సుబ్బు, సుబ్బు, ఆగరా. రేయ్ సుబ్బు, రేయ్, సుబ్బు, 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 బామర్ది. ఏయ్, ఏంట్రా ఈ ఆవేశం? తప్పు నాది, నోరు జారింది నేను అడిగేస్తానురా. ఈ మాత్రం దానికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంట్రా? మామా, నీకు సరిగ్గా వినపడలేదనుకుంటా. మా అమ్మకి నువ్వే ముఖ్యమంట, మేమెవ్వరం అవసరం లేదంట. మీ అమ్మ ఏదో కోపంలో అనేసిందిరా, దానికి నువ్వంటే పాడనరా. చూడు, నేను అడిగేస్తాను. అమ్మనితే బాబాయ్, తప్పు నాదేనమ్మా, నన్ను క్షమించమ్మా. మామా, అలా కాదు. మోకాళ్ళ మీద కూర్చుని క్షమించమని అడుగు. చెంప పగల కొడతాను రా. అక్క, ఆగక్క, అత్తయ్య, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు ఆగరా శ్రీశైలం. అడ్డుపడితే నా మీద ఒట్టే. బాబాయ్, బాబాయ్, నన్ను క్షమించమ్మా. సుబ్బు, ఇలా చేయడం మాత్రం చాలా తప్పురా. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుందిరా తమ్ముడు. ఎందుకే వద్దు అడుగుతూ అన్నాను, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ మనదే తప్పులా వేలెత్తి చూపిస్తున్నారు. నాకు అన్న వద్దు, ఏమొద్దు. నిధి, నిధి. బాబాయ్, ఎస్, ఇది కదా నాకు కావాల్సింది. నిధి, 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 ప్లీజ్.
ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను నిధి. నిధి ప్లీజ్ ఏడవకు నిధి. నిన్ను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. చెప్తా నీ సంగతి. మావయ్య రే ఏటందరూ అలా ఉండిపోయారు? అక్క, సుబ్బుగాడు నిధికి అన్నం తీసుకెళ్ళాడు. ఆడు తినిపిస్తాడులే. నన్ను క్షమించరా శ్రీశైలం. అక్క, ఏటక్క పిచ్చి మాటలు? చూడు, అమ్మ కొడుకుని క్షమించమని అడగచ్చా? ఆయుస్ తగ్గిపోదు. ఆకలిస్తుంది అక్క, తిందామా? నా ఆకలిగా లేదురా. ఎందుకు లేదు? ఎందుకు లేదు? నాకు ఆకలిస్తాను చెప్పా కదా. పదండి. ఏట్రా చూస్తున్నారు? రే అమ్మ విద్య, గిజ, తమ్ముడు పదండి తిందాం. ఆహా, అమ్మ విద్య, కూర చూస్తుంటే ఎంత బాగుంటే తింటే ఇంకెంత బాగుంటుందో. తినండి రా, తినండి. ఏటగా నువ్వు కలుపుకోవా? నేను పెడతా. తినక్క, తినక్క. కూర వాసనమ్మా అదిరిపోయిందంతే. అక్క, ఏంటక్క నువ్వు? అక్క, పుట్టక ముందు తల్లి కడుపులో కాళ్ళతో తంతారు. పుట్టాక అదే కాళ్ళతో తండ్రి కుంటల మీద ఆడుకుంటారు. మన నిధి లేదు, మన నిధి నన్ను బాబాయ్ అంటది. అంటే నా కూతురే కదక్క. నేను నా కూతురు కాళ్ళ దగ్గర కూర్చుని క్షమించమని అడిగితే బాధ ఎందుకక్క? చిన్నపిల్ల పాపం అల్లరి చేసిందని మురిసిపోతే పోలా? ఏడుస్తావేటక్క? ఊరుకో, ఊరుకో. నిన్ను యువరాణిలా చూసుకుందామని దొంగలా వచ్చి నీ మెడలో తాలి కట్టాను. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలనిది? చూసావా, నీకోసం మావయ్యనే కాదు అందరినీ ఎదిరించాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ప్రిపేర్ అయిపోయాను. అంత ప్రేమ నువ్వంటే.
నా దగ్గర ఆస్తుంది కాబట్టి నువ్వు ఎలాంటి ప్లాన్ అయినా వేస్తావు, నాకు తెలీదా? థ్యాంక్స్ సుబ్బు. ఇట్స్ ఓకే నిధి, ప్లీజ్ ఏడోకు. తిను. ఏడోకు.